సంపాదనకు కారణం. కావున ఇప్పుడు ఈ 6గురిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ సంబంధిత డాక్యుమెంట్స్ దాదాపుగా కలెక్ట్ చేశాం. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ తర్వాత ఇంకా ఎవరైనా డిఫ్యూజ్ ఉన్నారా అనేది కొద్దిగా ముందుకు రండి. నువ్వు అటుపోయా భద్రతా వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో లోన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చినాయి. వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద జి కృష్ణమోహన్ రావు గారు ఏఓ గారు హైదరాబాద్ నుండి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు రాకేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి ఈ మోసాలకు పాల్పడ్డాడని తెలిసింది. వెంటనే మేము పూర్తిగా బ్యాంక్ డీటెయిల్స్ ఇతర ఆధారాలు కలెక్ట్ చేసుకొని విశ్లేషిస్తే బండారు రాకేష్, పోతు హరీష్ కుమార్, తాళ్ళపల్లి మల్లేష్, సందీప్, సుంకరి శేఖర్, బుక్క కిషోర్ కుమార్ అనే 6గురు మరియు కొంతమంది ఇతర వ్యక్తులు కలిసి ఒకటే ఇంటి మీద డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భద్రతా లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి హౌసింగ్ లోన్ల బ్యాంకుల ద్వారా అక్రమంగా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లోన్లు తీసుకున్నట్టుగా తేలింది. ఇది 3 ఇళ్ల మీద ఇలాంటి లోన్లు తీసుకోవడం జరిగింది. ఈ 3 ఇళ్ల మీద మొత్తంగా 2,61,89,000 మోసపూరితంగా లోన్లు తీసుకొని వారి యొక్క జల్సాలకు ఇతర అవసరాలకు వాడుకున్నట్టుగా తెలిసింది. వెంటనే డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టరు మరియు ఎస్ఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి అధికారులందరూ ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొని మొత్తం 6గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవసరాలు ఉన్నాయి. వాటిని తర్వాత ముందు కొంత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బండారు రాకేష్ అనే కానిస్టేబుల్ మీద డిపార్ట్మెంటల్గా కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.